టేస్టీ హెల్దీ చట్నీ కావాలంటే ఈ వీడియో చూడండి. జస్ట్ 10 నిమిషాల్లో చేసేసుకోగలిగే ఈజీ చట్నీ అండి. ఈ రోజు పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినే బొంబాయి చట్నీ నేను ఎలా చేస్తానో చూద్దామండి. దీనికోసం ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుని పల్లీలు, పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, అలాగే కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే ఉల్లిపాయలు చీల్చి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, టమాటాలు, బంగాళదుంప, కొత్తిమీర అన్ని చిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇక క్యారెట్ని అయితే సన్నగా తురిమి పెట్టుకున్నాను. వీటన్నింటినీ ఒక్కొక్కటిగా ప్యాన్లో వేసి వేయించుకుంటున్నాను. దీనికోసం ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి. ఈ కాయగూర ముక్కల్లో ఉన్న మాయిశ్చర్కి మగ్గిపోతాయి. చాలా మంది బొంబాయి చట్నీలో పల్లీలు వేయరండి, నేనైతే వేస్తాను. మా ఇంట్లో ఇష్టంగా తింటారు. మీరు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలి, అలాగే పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఎండబెట్టి పొడి చేసుకుని ఉంచుకున్న కరివేపాకు, మునగాకు పొడి 1 స్పూన్ వరకు వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 కప్పుల వరకు వాటర్ వేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్నాను. ఇక ఇప్పుడైతే ఒక ఖాళీ బౌల్ తీసుకొని 2 స్పూన్ల వరకు శనగపిండి వేసి 1/2 కప్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. అస్సలు ఉండలు లేకుండా కలుపుకోండి, లేదంటే చట్నీ అంతా సాఫ్ట్గా లేకుండా ఉండలుగా కనిపిస్తుంది. ఈ శనగపిండి కలుపుకునేప్పుడు చేతితో కలుపుకోవడమే బెస్ట్ అండి. ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవచ్చు. ఒక 5 నిమిషాల్లో ప్యాన్ మీద మూత తీసి చూస్తే ఉల్లిపాయలన్నీ సాఫ్ట్ అయి ఉంటాయి, వాటర్ అంతా మరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని గరిటెతో కలుపుకుంటూ ప్యాన్లో వేసుకోవాలి. అంతేనండి, ఈజీ ప్రాసెస్లో చట్నీ రెడీ అయిపోతుంది. అవసరం అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి. కన్సిస్టెన్సీ చూసుకుంటూ అవసరమైతే వాటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించుకోండి. గ్రైండ్ చేయాల్సిన పని లేకుండా ఈజీగా టేస్టీగా 5-10 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చండి ఈ చట్నీ. ఈ బొంబాయి చట్నీ పూరి, ఇడ్లీ, దోశ దేనిలోకైనా చాలా చాలా బాగుంటుందండి. నాకైతే ఇడ్లీకి ఫేవరెట్. మీకు దేంతో ఇష్టం, ఏ కాంబినేషన్లో బాగా నచ్చుతుంది సరదాగా కామెంట్ చేయండి. ఎవరికైనా బ్లోటింగ్ సమస్యలు లాంటివి ఉంటే కొంచెం ఆలోచించాలి కానీ, లేదంటే ఇది ఒక మంచి హెల్దీ ఆప్షన్ అండి. ఎందుకంటే దీని నుండి ఎంతో కొంత ప్రోటీన్ అయితే వస్తుందండి. ఫైబర్ కోసం అయితే ఫుల్గా కాయగూర ముక్కలన్నీ ఉన్నాయి కదా, అందుకే ఇది ఒక టేస్టీ హెల్దీ చట్నీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ప్లేట్లోకి ఇడ్లీ తీసి పెట్టుకుంటున్నాను. ఇలా వేడివేడి ఇడ్లీలోకి చట్నీ వేసుకుని తింటుంటే చాలా బాగుంటుంది. మీరంతా కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి నచ్చిందా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో అయితే క్వశ్చన్ ఏం అడగట్లేదండి, నెక్స్ట్ వీడియోలో అడుగుతాను. లాస్ట్ వీడియోలో క్వశ్చన్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.